ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బ్రాహ్మణుల్ని నోటికి ఎంత మాట వస్తే అంత మాట చాలా ఈజీగానే ఇస్తున్నారు. ఒకళ్ళేమో వీళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు కాదు, ఇరాక్ నుంచి వలస వచ్చినారని అంటారు. ఇంకొకరేమో వర్ణ వ్యవస్థ అంటారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళే మంత్రాలు చదవాలా, మీ మంత్రాలు చదవద్దా అని అంటారు. మనం ఒక గ్రూప్ని తీసుకున్నప్పుడు, డాక్టర్లను ఒక గ్రూప్ లెక్క తీసుకున్నాం అనుకోండి, దాంట్లో అందరు మంచోళ్ళు ఉంటారని గ్యారంటీ లేదు. అట్లనే ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి దేశంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ బ్రాహ్మణులు ఒక సమూహంగా, ఒక గ్రూప్గా మన సనాతన ధర్మానికి, మన భారతదేశానికి చేసిన మేలుకి మనందరం వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉండాలి. ప్రపంచ చరిత్రలో కొన్ని దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు అడ్రస్ లేకుండా పోయినాయి. కానీ మన దేశంలో మాత్రం మనం 1000 ఏళ్ళు పరాయి పాలనలో ఉన్నా సరే ఇంకా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయనంటే దానికి కారణం బ్రాహ్మణులు. కొన్ని వేల సంవత్సరాలు వంశపారంపర్యంగా శాఖలుగా విడిపోయి వాటిని కాపాడుకుంటూ వచ్చినారు. మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, అసలు బ్రాహ్మణులలో ఎన్ని శాఖలు ఉంటాయి, ప్రతి శాఖకి ఏ బాధ్యత ఉంటుంది అని. మీకు వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ పొద్దున లేస్తే బిర్యానీ తినకుండా ఉండలేని వాళ్ళు, బీర్లు తాగకుండా ఉండలేని వాళ్ళు కూడా టీవీల ముందు మైక్ దొరకంగానే బ్రాహ్మణుల్ని నోటికి ఎదుస్తుందంటారు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు వంశపారంపర్యంగా అట్లా కాపాడుకుంటూ వచ్చినారు కదా. మీరు ఈ తరం చేయండి, ఈ తరం కాదు కానీ ఒక నెల ఒక బ్రాహ్మణుల లెక్క ఉండండి. అసలు ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణుల లెక్క ఉండడం చాలా కష్టం. అది బ్రాహ్మణులకు కూడా కష్టం ఇప్పుడు. అందుకనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా వేద పాఠశాలలకు పంపించలేరు, పౌరోహిత్యం చేపించలేరు. ఎందుకంటే మెటీరియలిస్టిక్గా ఏం లాభం లేదు. బ్రాహ్మణులు ఇదంతా దేనికోసం, లాభం కోసం చేసినారు అని అనుకుంటే తప్పు. కట్టిక పేదరికంలో ఉన్నా, తినడానికి తిండి లేనప్పుడు కూడా వాళ్ళు ధర్మాన్ని పట్టుకుని ఉన్నారు. అదంత ఈజీ కాదు, మాటల్లో చెప్పినంత ఈజీ కాదు, ఆచరిస్తే తెలుస్తుంది. అంతేకాదు బ్రాహ్మణుల మీద జరిగే నెగిటివ్ క్యాంపెయినింగ్ అంతా ఒక ప్రాపగండా. మన దేశాన్ని, మన సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి, మనల్ని విడగొట్టడానికి చాలామంది చాలా ట్రై చేసినారు. కొంతవరకు సక్సెస్ఫుల్ కూడా అయినారు, కానీ 100% సక్సెస్ఫుల్ కాలేదు. కానీ మన బేస్, మన పునాదుల్ని కదిలించాలనంటే మనకు బ్రాహ్మణుల మీద నమ్మకాన్ని పోగొట్టాలి, విశ్వాసాన్ని పోగొట్టాలి, వాళ్ళ మీద నెగిటివిటీ పెంచాలి. అప్పుడు వాళ్ళ పని ఈజీ అవుతుంది. వాళ్ళ పని ఏందో మీరు అర్థం చేసుకోవచ్చు. యు ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు అండర్స్టాండ్. కానీ మీరు ఈ ప్రాపగండాలో పార్ట్ అవ్వకండి, ఈ ప్రాపగండాకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. బ్రాహ్మణుల మీద అనవసరంగా జోకులు వేయకండి, వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడకండి. అదర్వైజ్ ఇట్ విల్ బీ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ డౌన్ఫాల్. ఈవెన్ గాడ్ కాంట్ సేవ్ యూ. జై హింద్, జై శ్రీరామ్.